అంటే 90లో రిలీజ్ అయింది సినిమా. ఉమ్, 90లో వచ్చినటువంటి ఆ టైం ఆ టైంకి మ్యాచ్ చేస్తూ తీసినటువంటి సినిమా. అంటే 90 దశకంలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఇవి జరిగినాయి, ఉమ్, మార్పులు, కరెక్షన్ మెకానిజం అనొచ్చు. అంటే రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం ఇలాంటి వాళ్ళు వచ్చేసిన సందర్భం. ఆ సందర్భంగా కొంత రియలిస్టిక్గా ఉండే కమర్షియల్ సినిమాలు నడుస్తున్నటువంటి ట్రెండ్ అది. ఆ ట్రెండ్లో ఈ సినిమా తీసేటప్పుడు వాటి ప్రభావం కొంత ప్రొడ్యూసర్ మీద ఉంది, సురేష్ బాబు మీద ఉండి. ఆయన ఒక అంటే బ్లాక్ బస్టర్ సినిమా ఒకటి తీయాలి అనేది ఉద్దేశం. దానికోసం ఏం చేయాలి అనే కసరత్తు ఇవన్నీ చేస్తున్నటువంటి టైంలోనే ఇది మరి మనం నేల విడిచి సాము చేస్తున్నామా అనేటువంటి ఆందోళన కలిగించిన పరిస్థితుల్లో కూడా బి గోపాల్ మీద ఉన్నటువంటి, అంటే బి గోపాల్ ఏమో తనదైన పద్ధతిలో, ఆయన రాఘవేంద్రరావు గారి స్కూల్ నుంచి వచ్చినవాడు. ఉమ్, ఆయనకు ఒక మీటర్ ఉంది. ఆ మీటరు ఈ ఇప్పుడు వర్కౌట్ అవుతుందా అనే ఒక సందిగ్ధం. ఆ సందిగ్ధంలో ప్రొడ్యూసర్ గారు కలగజేసుకుని కొన్ని కరెక్షన్స్ ఇవి మ్యాచ్ చేసుకుంటూ కథని నడుపుకుంటూ వెళ్ళటం. పరుచూరి బ్రదర్స్ ఆ సినిమాకి స్క్రిప్ట్ పొలిటికల్ డ్రామా, అంటే ఒక రొటీన్ రివెంజ్ డ్రామానే సినిమాకి మూలం. ఒక అన్యాయం జరుగుతుంది ఒక గ్రామంలో, ఒక ఎమ్మెల్యే కావాలి అనుకుంటున్నటువంటి ఒక స్వార్థపర శక్తికి, ప్రజలకి నిజంగా సేవ చేయాలి అనుకునేటువంటి ఇంకొక వ్యక్తికి మధ్య ఘర్షణగా మొదలై, అది ఈ కుటుంబం ఉంటే మనం పొలిటికల్గా ఎదగలేము అనుకున్నటువంటి అవతల వ్యక్తి, అంటే అవతల క్యారెక్టర్ వాణిశ్రీ గారు చేశారు, యువతల ఫ్యామిలీ మీద రకరకాల బురదలు జల్లి వాళ్ళు చనిపోవడానికి కారకురాలై వాళ్ళు అసలు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి కల్పించి, తను ఏకఛత్రాధిపత్యంగా అలా పొలిటికల్ కెరియర్లో ఆవిడ చూసుకుని వెళ్ళిపోయి మంత్రి అయిపోయి చాలా సంపాదించేసి బీభత్సమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఈ రివోల్ట్ డ్రామా, అంటే యువతల నష్టపోయినటువంటి కుటుంబం నుంచి ఒక యువకుడు తన కుటుంబానికి జరిగినటువంటి అన్యాయము, తన కుటుంబం మీద పడినటువంటి నింద, దాన్ని ఎలా ప్రజల దృష్టిలో మళ్ళీ, అంటే మేం కాదు తప్పు చేసింది, తప్పు ఆవిడ చేసింది అని చెప్పి ప్రూవ్ చేసి ఆవిడ్ని ప్రజల ముందు క్షమాపణ చెప్పుకునేటువంటి పరిస్థితి కల్పించుట అనేది లైన్. ఉమ్, ఈ లైన్ అది జనరల్గా ఒక కమర్షియల్, అప్పటికి నడుస్తున్నటువంటి కమర్షియల్ సినిమా ఫార్ములాని, ఆ ఫార్ములాని మీరి వెళ్ళే ప్రయత్నం ఆయన చేయలే. కథగా అదే బాగుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ పరుచూరి వెంకటేశ్వరరావు గారికి ఇది ఎక్కడో, అంటే అప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ ప్రకారం ఇది ఎక్కడైనా మిస్ఫైర్ అవుతుందా అనేది ఒక సందేహం. అది కాకుండా ఉండటం కోసం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు. ఆ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తీసుకుని అక్కడ సన్నివేశాలు కల్పించే క్రమంలో గాడ్స్ మస్ట్ బి క్రేజీ అని ఓ సినిమాని అడాప్ట్ చేశారు. ఈ అడాప్ట్ చేయటము, ఈ కరెక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో అనేక విషయాలు, ఆ జరిగిన ప్రక్రియ అంతా కూడా వెంకటేష్ కెరియర్కి ఉపయోగపడింది. అప్పటి వరకు అతను చేసినటువంటి సినిమాలు, దాసరి గారు బ్రహ్మపుత్రుడు సినిమా చేశాడు, అది హిట్ సినిమాయే, కానీ రికార్డులు బద్దలు కొట్టుట అలాంటి మాటలు రాని సినిమా అది. సక్సెస్ అయింది, అది కూడా రీమేక్ సినిమాని. దానికి ముందు సురేష్ కృష్ణతో చేసినటువంటి ప్రేమ సినిమా, అది కూడా సక్సెస్ఫుల్ ప్రాజెక్టే, మ్యూజికల్ హిట్. కానీ ఒక మాస్ హీరోగా అతనికి ఒక ఇమేజ్ సెట్ చేసిన సినిమా కాదు. అంతకు ముందు వచ్చినటువంటి సినిమాల పరిస్థితి కూడా అంతే. అంటే కలియుగ పాండవులు అనేది ఎంట్రీ సినిమా వెంకటేష్కి. ఆ సినిమా అది విజయవంతమైన సినిమానే, ఒక మంచి నటుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది అని అనిపించింది. కానీ వెంకటేష్ కెరియర్కి ఇది, అంటే అతని కెరియర్కి ఒక ఫార్ములా డిజైన్ చేసే సినిమాగా ఏది రాలేదు. వెతుకులాటే నడిచింది అప్పటిదాకా. ఉమ్, బొబ్బిల్ రాజా అనే సినిమా అతని కెరియర్కి ఒక సక్సెస్ ఫార్ములాని క్రియేట్ చేసిన సినిమా.
దానికి కారణం గాడ్స్ మస్ట్ బి క్రేజీని అడాప్ట్ చేయటం వల్ల ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది ఖచ్చితంగా ఆ క్యారెక్టర్లో ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాన్ని వెంకటేష్తో చేయించి రక్తి కట్టించగలిగితే సినిమా ఆడే పరిస్థితి. అది ఏమాత్రం తేడా జరిగినా సినిమా డిజాస్టర్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఆ రిస్క్కి తల వంచి వెళ్ళారు. ఏది జరిగితే అది జరుగుతుంది అని కొంత రిస్క్ ఫేస్ చేయడానికి సిద్ధపడి ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది ఆ క్యారెక్టర్లోకి ప్రవేశపెట్టి ఈ అయ్యో అయ్యో అయ్యయ్యో అనే డైలాగు ఇవన్నీ ఆ క్రమంలో వచ్చినవి. ఇది నిజానికి రజనీకాంత్ కెరియర్లో అతనికి వర్కౌట్ అయింది. అది వెంకటేష్ మీద వర్కౌట్ అయింది. ఇప్పటికీ ప్రజలు తన నుంచి ఒక ఎంటర్టైనింగ్ హీరోయిజం కోరుకుంటారు. ఆ తర్వాత విజయభాస్కర్ చేసినటువంటి సినిమాలు అవన్నీ వెంకటేష్ మీద వర్కౌట్ అవడానికి కారణం అదే. ఎంటర్టైనింగ్ హీరోయిజం ఖచ్చితంగా అతని క్యారెక్టర్లో ఉండాలి. అలాగే అంటే నేల మీద నిలబడేటువంటి హీరో క్యారెక్టర్. హీరో నష్టపోయినా పర్వాలేదు. హీరో అంటే సకల గుణాభిరాముడై ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆడువారి మాటలకే అర్థాలే వేరులేదో అతని క్యారెక్టర్ ఎలా ఉన్నా జనం చూశారు. అలాగే విజయభాస్కర్ సినిమా నువ్వు నాకు నచ్చావులో అతని క్యారెక్టర్ అంటే కాపీలు కొట్టడానికి తండ్రి కాపీలు ఇవ్వటం లాంటి సన్నివేశాలను కూడా జనాలు ఎంటర్టైన్ అయ్యారు. అంటే అప్పటి సమాజాన్ని ప్రతిబింబింపచేసేటువంటి క్యారెక్టర్ అతని మీద వర్కౌట్ అవుతుంది అనే ఒక భరోసా కల్పించిన సినిమా ఇదే బొబ్బిలి రాజా. సో అతని కెరియర్కి ఒక సక్సెస్ ఫార్ములాని ఇచ్చినటువంటి సినిమాగా బొబ్బిలి రాజా అని చెప్పాలి. నాగేశ్వరరావు గారు నేను ఎన్ని సినిమాలు నటించినా నాకు ఒక ఫార్ములా చూపించిన సినిమా దేవదాస్ అనేవాడు. అట్లా ఈయన కెరియర్కి ఒక ఫార్ములా చూపించిన సినిమా అది బొబ్బిలి రాజా. బి గోపాల్ గారు తన సినిమాల్లో ఆ తర్వాత తీసినటువంటి సినిమాల్లో అంటే కమర్షియల్ ఫార్ములాని ప్రజెంట్ ఆ జనరేషన్లో వస్తున్న సినిమాలతో ఎలా మ్యాచ్ చేయాలి అనే దానికి ఒక రకంగా ఆయన తర్ఫీదు పొందింది కూడా బొబ్బిలి రాజా స్క్రిప్ట్లోనే. అలాగే పరుచూరి బ్రదర్స్ కూడా తమని తాము అప్పటి ట్రెండ్కి సెట్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ సక్సెస్ఫుల్గా కెరియర్ నడిపారు. ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా విషయంలో అనేక సందేహాలతోనే రిస్క్ చేశారు ప్రతి ఒక్కళ్ళు. ప్రొడక్షన్ సైడ్ సురేష్ వాళ్ళు, అలాగే నటుడిగా వెంకటేష్, రైటర్లుగా పరుచూరి బ్రదర్స్, డైరెక్టర్గా బి గోపాల్ గారు, ప్రతి ఒక్కరూ రిస్క్ అనేటువంటి అభిప్రాయంతోనే దూకారు. ఆ దూకటం వలన ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది సినిమా. అంటే మొదట కొంత డివైడ్గా అనిపించినప్పటికీ నెమ్మదిగా పాజిటివ్ టాక్ పికప్ అయిపోయింది. అది ఒక సిల్వర్ జూబ్లీ సినిమాగా మిగిలింది. అతనికి మొదటి సిల్వర్ జూబ్లీ సినిమా అది వెంకటేష్ కెరియర్లో. అలా ఆ రేంజ్ సక్సెస్ కొట్టడం వెనకాల కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి